ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆఫీస్ కాదు, ఊరెళ్ళాలి. బెంగళూరు. ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వారం రోజులు సీత, సడన్గా షూట్ ఫిక్స్ చేశారు. మ్హూ, వెళ్ళండి. ఎప్పుడు ఫ్లై? బట్టలు సర్దేనా? వెళ్ళాలని లేదు. ఎందుకో? 1 వీక్ సీత, వారం రోజులు నేను వదిలి వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు. పోనీ నువ్వు రావచ్చుగా? నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్లో అవి. అయినా 1 వీకే అంటున్నావు కదా, 1 వీక్లో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి. ఇంతకు ముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏం పర్లేదు, వెళ్ళండి. అయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. రాక్ చేసి వెళ్ళు వెళ్ళు అంటావు. అయితే నన్ను వదిలేసి వారం రోజులు నువ్వు ఉండగలవా? నీ వర్క్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా. అది నీ ఫస్ట్ లవ్. నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికి రాకపోతే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి, మళ్ళీ కంగారు పడతారు. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? 12ంటికి. రామ్, నన్ను చూడకుండా 1 వీక్ కూడా ఉండలేకపోతున్నావు కదా. సడన్గా నాకేవైనా అయ్యి నేను చనిపోతే నువ్వేం చేస్తావు రామ్? మేబీ నేను కూడా చనిపోతానేమో. అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను. కాదు, తన బిడ్డని చేతులారా పెంచకుండానే పైలోకానికి వెళ్ళిపోయిన అమ్మ ఇప్పుడు నా చేతుల్లో పెరగడానికి నా కడుపున బిడ్డగా పుట్టబోతోంది. రామ్మ, నువ్వు పొందలేకపోయిన ఆనందాన్ని, నేను కోల్పోయిన ప్రేమని ఇద్దరము కలిసి తనివి తీరా తృప్తిగా అనుభవిద్దాం. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళావుగా, నీకు హోంవర్క్ ఉండదుగా, మరి ఏం రాస్తున్నావు అమ్మా? ఇది హోంవర్క్ కాదమ్మా, డైరీ. డైరీ అంటే? డైరీ అంటే మనకిష్టమైన వాళ్ళ గురించి రాసుకునేది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చింది రాసుకునేది. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా, బాధగానా? నేనెందుకు బాధగా ఉంటాను? నాకు నా అంజలి ఉంది, నాన్న ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ, మరి డైరీలో నా గురించి కూడా రాసావా? నువ్వు నా బంగారు తల్లివి, నీ గురించి ఎందుకు రాయకుండా ఉంటానమ్మా? ఏం రాసావా అమ్మ నా గురించి, నాకు చూపించవా? నువ్వు మా అమ్మవని రాశాను. అయినా ఇతరుల డైరీని మనకి చూపిమని అడగకూడదమ్మా. ఎవరికీ తెలియకుండా మన కోసం రాసుకునేదే డైరీ. అవునా? అవును. నాకు డైరీ ఇవ్వమ్మా, నేను రాస్తాను. ఇప్పుడెందుకు నానా? నువ్వు చిన్నపిల్లవి, పెద్దయ్యాక రాదుగాన్లే. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. సరే ఉండు, తీసుకొస్తాను. వేరే వాళ్ళ డైరీ చదవకూడదు
రాయకూడదని చెప్పానా? బంగారు తల్లి అంజలికి ప్రేమతో అమ్మ. ఈ డైరీ నీది, ఇది నాది. తప్పమ్మా, వేరే వాళ్ళ డైరీ చూడకూడదు. మ్మ్హ్మ్. దొంగ. నీకిష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు. త్వరగా తినేస్తే ఇంటికెళ్దాం. తిను. అమ్మా, నాన్న, ఏం రాస్తుంది నా బంగారు తల్లి? ఓ సారీ, వేరే వాళ్ళ డైరీ చూడొద్దు కదా. లేదు చూడమ్మా. డాడీ ఊరెళ్ళారని చెప్పావు కదమ్మా, ఇక్కడే ఉన్నారుగా. మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. సరే. త్వరగా పడుకో, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, సరేనా? ఓకే అమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే. నాకెందుకో భయంగా ఉంది నేస్తం. గత 6 నెలల నుండి మా కాపురంలో ఏదో అపశృతి పలుకుతోంది. రామ్ ప్రవర్తనలో మార్పొచ్చింది. ఏవో తెలియని నీలి నీడలు మా అనురాగం మీద కమ్ముకుంటున్నాయి. నో 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 నో, డోంట్ టచ్. ఇంకోసారి నా ఫోన్ ఎప్పుడు టచ్ చేయకు, అర్థమైందా? హెలీనా, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని చూడగానే ప్రేమతో నిండిపోయే నీ కళ్ళల్లో ఆ వెలుగేమైంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైంది? కరిగే కాలంతో పాటు
మా మీద నీ ప్రేమ ఆవిరైపోతుందా? నిన్ను అనుమానించడానికో ప్రశ్నించడానికో నాకు ధైర్యం సరిపోవట్లేదు రామ్. నా అనుమానం నిజమని నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను తట్టుకోలేను. రామ్, భోజనం వడ్డించమంటారా? ఊరెళ్ళిన పని ఏమైంది రామ్? ఊరెళ్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు రామ్? నేను చూశాను రామ్, నువ్వు ఎవరో అమ్మాయితో వెళ్ళడం. లీనా అంటే తనేనా రామ్? ఇబ్బందిగా ఉందా? ఇలా అబద్ధాలాడి ఊరికెళ్ళడాలు, నా ఇష్టాన్ని సంతోషాన్ని దాచుకోవడాలు నాకు ఇబ్బందిగానే ఉంది. లీనా నా గర్ల్ ఫ్రెండ్. 1 year నుండి అఫైర్ నడుస్తుంది. రామ్, రాముణ్ణి కాదు, మగాన్ని. సీత, నా ప్రపంచం చాలా పెద్దది, నీ ప్రపంచం చాలా చిన్నది. నీ ప్రపంచంలోకి నువ్వు నన్ను లాక్కోవాలనుకోవడం చాలా తప్పు. నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలీదురా. సీత, దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలి కానీ ఎప్పటికీ మన పక్కనే ఉండాలని ఆశపడకూడదు. నువ్వు ఒక అనాథవి. పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను, ఉండడానికి ఇల్లు, సొసైటీలో పేరు అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ నిన్ను పెట్టిన భిక్ష. అలాంటి నువ్వు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతావా? ఇక ఆపేద్దాం. మనం విడిపోదాం. అలా మాట్లాడుకున్నాం ప్లీజ్. రామ్, వద్దు, నువ్వొద్దు, నీ అతి ప్రేమ అసలే వద్దు. నా ఆనందానికి హద్దులు గీసేది నాకు అసలు ఏదీ వద్దు. బాగా ఆలోచించ సీత. చేసుకున్న పాపానికి నీకు ఆప్షన్ ఇస్తా. ఈ ఇల్లు మొత్తం నీకే వదిలేసి నేనే బయటికి వెళ్ళిపోతా. నెల నెల ఆ ఖర్చులకు డబ్బులు కూడా పంపిస్తా. నా కూతుర్ని నాకు వదిలేసి రామ్ మాజీ భార్యగా హ్యాపీగా బ్రతికే. నీకెప్పుడైనా నా మీద కోరిక కలిగినప్పుడు కాల్ చేయి, వచ్చి వెళ్తుంటాను.
నువ్వెక్కడాగవో తెలిసింది సీత. ఓకే, ఎక్విప్మెంట్ కొరియర్ రేపు వస్తుందన్నమాట. నో స్మోకింగ్. ఓకే. One more pick. No, sir. Time is over. I said one more pick. Bar is closed. ఏయ్, ఎవడ్రా అది? ఎవరు నువ్వు? పేర్లో ఏముంది సార్, నా దగ్గర మందుంది, వస్తారా? ఎక్కడికి? మా ఇంటికి రండి సార్, మంచి పార్టీ ఇస్తాను. పార్టీయా? పద.
లోపలికి వెళ్దానండి సార్. ఏయ్, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక్కసారి రండి సార్, మీతో మాట్లాడాలి. నాతో మాడాలనుకుంటే నా ప్లేస్కి రా. నేను రాను. ఆ ఇంట్లోకి అసలే ఒక్కసారి రండి సార్.
హలో Hi Vikrant, how are you doing? I'm waiting for your call. Did you get the courier? హాయ్ డేవిడ్ ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఐ గాట్ ద ప్యాకేజ్ థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మ్యాన్ How it works? Did you find anything? యా ఇట్స్ వర్కింగ్ ఫైన్ డేవిడ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ బేబీ సోల్ ఇట్ వాస్ వెరీ క్లియర్ అండ్ ద డౌట్ విచ్ ఐ హ్యాడ్ వాస్ క్లియర్ యాజ్ we expected the atom reaction and the soul with UV rays is successful. Did you find only one soul? Yes, David, I saw only one soul. But I doubt there's another soul too, but I haven't seen it. Wow. What are your next plans? I'm just wondering why these souls are existing and what they're looking for. Okay, Vicky, take care. If you need anything, me. Sure, David. Thank you so much. I'll keep you posted. ఆ ఇంట్లో ఏదో ఉందని జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటున్నావంటే చాలా గ్రేట్ రా. ధైర్యమేం లేదురా. ఆ ఇంట్లో వాళ్ళకి నాకేదో హాని చేయాలన్న ఉద్దేశం ఏం లేదు. వాళ్ళకి ఇంకేదో కావాలి. అదేంటో తెలియాలంటే అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చిన్న పాప డైరీ రాయడం ఏంటి? ఎవరో గాని పాపకి మంచి అలవాటు నేర్పారా? డైరీ బైరా. రే వికీ,
ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. మనసుకి రెక్కలొచ్చి రివ్వున ఎగరాలనుకుంటోంది. ఇన్నాళ్ల నా ఒంటరితనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు. ఇది నిజమా కలా తెలియని స్థితిలో నేను, నిజమేనంటూ నిర్భయంగా అతడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ స్థలం శక్తి స్వరూపుడైన పరమశివుడి నిలయం. సాధువులు మహర్షులు యాగం చేసే ఈ పుణ్యభూమిలోకి ఆత్మలు ప్రవేశించలేవు. అంతేకాదు ఈ మహాయాగంలో మనకు సహాయం చేయడానికి ఆ కైలాసనాథుని పరమ భక్తుడైన సిద్ధ సాధువు ఒకరు మనతో ఉన్నారు. గురువుగారికి నమస్కారం. ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ మనకు చూపించిన వీడియోలో యాగం చేసింది అతనే. ఇదే మీ చివరి యాగం, అంతర్గ్రహ యానం. ఏకాగ్రతతో మనసుపైనే దృష్టి ఉంచండి. ఈ యాగంలో ఆత్మ తన శరీరాన్ని విడిచి ఆత్మలు సంచరించే లోకానికి అంటే వెళ్తుంది. వాటికంటూ ప్రత్యేకమైన లోకం ఉంటుందా? ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చోట ఒక శవం ఉంది అనుకోండి. పక్కనే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ పక్కనే కోమాలో ఉన్న మరో వ్యక్తి పడి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురులో తేడా ఏమిటి? ఇద్దరు ప్రాణంతో ఉన్నారు, ఒకరు లేరు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక సర్పం వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎందుకంటే ఆ సర్పం వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. అంటే శవానికి, గాఢ నిద్రలో ఉన్నవాడికి, కోమాలో ఉన్నవాడికి తేడా లేనట్టేనా? తేడా ఉంది. అదే ఆత్మ. ఆత్మ శరీరంలోంచి పూర్తిగా వెళ్ళిపోతే శరీరం శవమవుతుంది. కొద్దిసేపు మాత్రమే బయటికి పోతే శరీరం నిద్రపోతుంది. కొన్ని నెలలు బయటికి పోతే ఆ శరీరం కోమాలో ఉంటుంది. అలా బయటికి వెళ్ళిన ఆత్మలన్నీ కలిసే ప్రదేశమే ఆత్మలోకం. మీరెప్పుడైనా గమనించారా? మనం నిద్రపోయిన తర్వాత కలలో చనిపోయిన వాళ్ళని కలిసినట్టు, వాళ్లతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి తెలియని మనుషులను కూడా కలిసినట్టు అనిపిస్తుంది. మెళుకు వచ్చాక వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తురావు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త వ్యక్తిని చూసి ఇతన్ని ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ నిజానికి మీరతన్ని ఎప్పుడూ బయట ప్రపంచంలో చూసి ఉండరు. మీలాగే అతను నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రపంచంలో కలిసి ఉంటారు. అందుకే ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అయితే ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈ యాగం ద్వారా మీ ఆత్మలను ఆత్మలోకానికి పంపుతున్నాను. ఇది పూర్తయితే మీ అందరి సమస్యలు తీరిపోతాయి. దానివల్ల మా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? మిమ్మల్ని ఏ ఆత్మలైతే బాధిస్తున్నాయో అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. మీరక్కడికి వెడతారు గనక మీ సమస్య ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ప్రపంచం చూసి భయపడకండి. ఒకరి చేతులు ఒకరు వదలొద్దు. ఒకవేళ విడిపోతే తిరిగి రావడం చాలా కష్టం. అక్కడ మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తెలుసుకోండి. వాళ్ళే మీకు కనపడతారు. వెళ్ళేంత వరకు అర్థమైంది, మళ్ళీ తిరిగి రావడం. అందుకే అందరు కలిసి ఉండాలన్నది. తిరిగి రావడానికి నన్ను ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని శరీరం మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకు? అప్పట్లో శరీరాలను కాపాడుకోవడానికి
తైలాలను వాడేవారు. కానీ ఈ జనరేషన్ గ్యాప్లో తైలాలు కాస్త కెమికల్ లిక్విడ్స్గా మారిపోయాయి. పదండి, రెడీ అవుతాం. మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి, వాళ్ళే మీకు కనపడతారు. డాడీ, ఇహలోకాల్లో ఉన్నంత వరకే బంధాలు, ఇక్కడ కాదు. మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. విధిని ధిక్కరించారు. లేదు డాడీ, మేము కరెక్టే చేసాం. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చారా? వీడు చాలా పెద్ద ఫ్రాడ్. అంకుల్ అలా అనకండి. ఆయన మా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఆయన లేకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీకు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాడు. తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. మీ అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే. మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసింది కూడా నేనే. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఇక్కడికి ఎలా రావాలో ఒక్కటే చెప్పాను, కానీ తిరిగి వెళ్ళడం మాత్రం చెప్పలేదు. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. బాయ్. 1 2 3. సౌండ్ వినిపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు, మేము. ఫస్ట్ టైం పాపారా మీద అటాక్ జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా, పాపారావు తిని పట్టుకో.
వీళ్ళని పంపించింది శాస్త్ర. అసలు శాస్త్రి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హే, మా ఇంటి వైపు ఎవరు వెళ్తున్నారు. ఎవరు నువ్వు? ఏంటి తీసుకెళ్తున్నావు? తప్పు చేస్తున్నారు. బ్రతకాలని లేదా? బ్రతకడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది. నువ్వు పూర్తి ఆయుష్కుడు అని ఇందులో రాస్తుంది. మరి దేనికోసం చేస్తున్నావు? అంటే నేను తొందరలో చనిపోతాననడం. శాస్త్రి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడంటే ఈ యాగం ద్వారా తను ఏదో ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యాగాన్ని మధ్యలో ఆపేయొచ్చు కదా. ఆపలేరు. ఆగకూడదు. ఇప్పుడు మీరు ఈ యాగం చివరి దశలో ఉన్నారు. ఎవరో ఈ యాగం ద్వారా సృష్టికి విరుద్ధం కలిగిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని చూస్తున్నారు. ఈ యాగాన్ని ప్రారంభించిన మీరే దీన్ని ముగించాలి. వాళ్ళని శిక్షించాలి. మా పూర్తి సహకారం మీకుంటుంది. శాస్త్రిని పట్టుకుని 4 పిక్తే వాడే నిజం చెప్తాడు కదా. లేదు, దీని వెనక ఎవరో ఉన్నారు. ప్రాణం తీయడానికి కూడా తెగించారంటే ప్రాణం పోయినా నిజం చెప్పరు. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి శాస్త్రి గురించి ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉండి ఈ యాగాన్ని ఫినిష్ చేస్తాను. నీకు కావాల్సింది డబ్బేగా, నేనిస్తా. శుభం భూయాత్. అలా పాపారావు బయటికి వెళ్ళి చేసిన ఇన్వెస్టిగేషన్లో నీకు శాస్త్రికి సంబంధం ఉన్న విషయం తెలిసింది. అదే సమయంలో శాస్త్రిని ఉపయోగించి నా కళను క్రియేట్ చేసావు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇయర్లీ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసావు. స్వప్నకి నీ మనిషితో నీకు ప్రాబ్లం క్రియేట్ చేసావు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియలేదు. నువ్వు చూపించిన వీడియోని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. ఆ యాగంలో ఉన్న 5 మందిలో నువ్వు ఒకడవని తెలుసుకున్నాను. ఆ యాగం చేసింది నీ తండ్రే. ఆఖరి నిమిషంలో తెలిసింది మీ నలుగురు మా రూపంలో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని. మీ ప్లాన్తో మీరొచ్చారు, మా ప్లాన్తో మేమొచ్చాం. ఇంతకుముందు మేము కౌంటింగ్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా? ఏమిటి అన్యాయం? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? వద్దు 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 వద్దు. ఇక్కడ వినిపిస్తున్న ఇన్ని సౌండ్స్లో మీ వాడిచ్చే సౌండ్స్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నావు. మేము వాడిని కొట్టి మాకో సౌండ్ క్రియేట్ చేసుకున్నాం. అయినా నీ కోరిక మేము తీరుస్తున్నాం. అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం. మళ్ళీ నువ్వు తిరిగి రావాలనుకున్నా రాలేవు. ఎందుకంటే అక్కడ నీ బాడీ తగలాడిపోతుంది. నీ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా పండగ చేసుకో. బాయ్. ఆ తాళపత్రాలు ఎలా ఇవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మళ్ళీ ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు. ఈ సృష్టికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అంటే ఈ తాళపత్రాలు కూడా డాక్టర్ క్రియేట్ చేసినవేనా? కాదు, ఇవి మాత్రమే నిజం.